బట్ యాత్ర 3 అండ్ జగన్ చేసిన కమెంట్స్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ టు మై ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, మరోసారి పాదయాత్ర చేస్తా అంటూ కూడా జగన్ ప్రకటించారు. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? 2019 కీలకంగా మారింది. వాస్తవానికి అన్ని జిల్లాలలో ప్రతి ఒక్క మండలంలో కూడా పాదయాత్ర కొనసాగించారు. దాదాపుగా సంవత్సరం పైగా ఈ పాదయాత్ర అనేది కొనసాగింది. అది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి తోడ్పడింది. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో కొనసాగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అటు వరుసగా వైసీపీ నేతలపైన కేసులు పెట్టడం, ఇతరత్ర అన్ని జరగడం, వీటిలన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈరోజు జరిగిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం సమావేశంలో మరొకసారి పాదయాత్ర చేపట్టబోతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే అటు బాబు ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 అమలు చేస్తామంటూ అనేక హామీలు ఇచ్చారు, కానీ హామీల అమలులో విఫలమయ్యారంటూ పదే విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని అటు ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు మరోసారి పాదయాత్ర చేపట్టబోతున్నానంటూ చెప్పారు. మీ అందరి భవిష్యత్తు తన చేతుల్లో ఉంది, నాయకులుగా నేను తయారు చేస్తాను, మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళండి అంటూ అటు యువజన విభాగం నేతలకు దిశా నిర్దేశం చేశారు. వాస్తవానికి అప్పుడు మనం ప్రజా సంకల్ప యాత్ర చూసినట్లయితే 2017 నవంబర్ 6 నుంచి దాదాపుగా 341 రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది. అటు 2019 జనవరి 9వ తారీఖు వరకు దాదాపుగా 3648 కిలోమీటర్ల పైగా ఈ పాదయాత్ర కొనసాగించారు. మొత్తం మీద ఇది ఒక రాజకీయ నాయకుడు చేపట్టిన అతిపెద్ద పాదయాత్ర అని చెప్పవచ్చు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన పాదయాత్ర చేశారు, లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేశారు. వాళ్ళు తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. అధికారంలోకి రావాలంటే మరొకసారి పాదయాత్ర చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అన్నారా, లేకుంటే ఇప్పటికే ప్రతిరోజు కూడా టీడీపీ ఏదైతే హామీలు ఇచ్చింది ఆ హామీలన్నీ కూడా అమలు చేయడంలో విఫలమవుతుంది అంటూ పదే విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి దాంతో పాదయాత్రకు వెళ్తారా, మరి ఏ విషయాలను పాదయాత్రలో హైలైట్ చేస్తారనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే సూపర్ 6 హామీలు అమల్లో ప్రభుత్వం విఫలమైంది. అలానే కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలపైన అటు కేసులు నమోదు చేస్తూ వాళ్ళను జైలు పాలు చేస్తుంది, అక్రమంగా వాళ్ళందరిపైన కేసులు నమోదు చేస్తుందంటూ పదే విమర్శిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర అయితే ప్రకటించారు. ఆ పాదయాత్ర ఎన్నికల ముందు ఉంటుందంటూ ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఆ ప్రకటన దశలోనే ఉంది. ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన పాదయాత్ర ఉంటుంది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం అటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా పాదయాత్రలు ఉంటాయంటూ చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలన్నింటినీ కూడా అటు ఎమ్మెల్సీ తలసీల రఘురాం ఆయన పర్యవేక్షణలో జరిగాయి. తిరిగి మరోసారి ఆయనకే ఈ పాదయాత్ర బాధ్యతలన్నీ అప్పచెప్పి రూట్ మ్యాప్ అన్నింటినీ కూడా సిద్ధం చేయించే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తంగా అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గత కొంతకాలంగా వాళ్ళందరూ కూడా ఓటమి పాలైన తర్వాత వరుస కేసుల నేపథ్యంలో వాళ్ళందరూ కొంత నైతిక స్థైర్యం కోల్పోయిన పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళొక దెబ్బ కొడితే తిరిగి మనకు టైం వచ్చినప్పుడు మరో దెబ్బ కొడతామంటూ కార్యకర్తల్లో అటు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ గతంలో ఏదైతే అధికారాన్ని చేపట్టే అవకాశాన్ని ఇచ్చిందో పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర, ఈసారి తిరిగి మరోసారి పాదయాత్ర ద్వారా మరోసారి అధికార పీఠానికి చేరువ కావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ అటు జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకైతే పిలుపునిచ్చారు. మరి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఏ నియోజకవర్గాలలో ఆయన పర్యటిస్తారు, దీని అంతటినీ కూడా పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటారు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆ స్థానిక నాయకులు జిల్లా నాయకులతో ఆయా జిల్లాలలో చేస్తారా, లేకుంటే మొన్న రాహుల్ గాంధీ చేసినట్లుగా భారత్ జోడో యాత్ర చేసినట్లుగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారా, వీటి వివరాలన్నింటినీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఈరోజు జరిగిన యువజన సమావేశంలో మాత్రం ఆయన చాలా క్లియర్గా చెప్పారు. యువ నాయకత్వం రాబోయే రాష్ట్రానికి చాలా అవసరం, మీరందరూ ఎదగాల్సిన తరుణం ఇది, మీ అందరి భవిష్యత్తు తన చేతుల్లో ఉంది, తాను ఖచ్చితంగా మీ అందరినీ గొప్ప నాయకులుగా చేస్తాను, సిద్ధంగా ఉండాలి పాదయాత్రకంటూ ఆయన చెప్పడంతో కార్యకర్తల్లో కొంత జోష్ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే పవన్, రీసెంట్ గా మీరు చెప్పినట్టు ఇటు బాబు షూరిటీ, ఫ్రాడ్ గ్యారంటీ అంటూ అట్ ద సేమ్ టైం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ కూడా 5 వారాల ఒక కార్యక్రమాన్ని రిలీజ్ చేశారు జగన్. సో దీనికి సంబంధించి అంటే ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ గా ఉండే అవకాశం ఉంది అనుకోవాలి.
ఖచ్చితంగా ఇప్పటిదాకా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే టీడీపీ పైన ఆరోపిస్తూ వస్తుందో అటు సంక్షేమ కార్యక్రమాల అమల్లో టీడీపీ విఫలమవుతుంది, సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు చేయడంలో విఫలమైంది అంటూ పదే పదే విమర్శిస్తున్నారు. ప్రధానంగా వీటిపైనే ఎక్కువ వీటిని ప్రచారాంశాలుగా తీసుకొని పాదయాత్రలో చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో సమయంలో అనేక హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. వాలంటీర్లను కొనసాగిస్తామన్నారు, కానీ వాలంటీర్ వ్యవస్థ పెద్దగా పనిచేస్తున్న పరిస్థితి అక్కడ కనపడడం లేదు. 10,000 వాలంటీర్కి ఇస్తామంటూ బాబు హామీ ఇచ్చారు. ఇంకా వేరే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇటీవల అమ్మఒడి పేరుతో కొన్ని కార్యక్రమాల పేర్లు మార్చి వాటిల్లో కొంతవరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అందరికీ చేరడం లేదంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిల్నే ప్రధాన ఎజెండాగా మలుచుకొని అటు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది. మరోపక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కావాలనే వైసీపీ నేతల్ని అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేతలందరినీ కూడా కావాలని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది. వాళ్ళు అనారోగ్యానికి గురైన వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తుంది. అధికారులందరినీ కూడా రకరకాల కేసులు పెట్టి వేధిస్తుంది అంటూ పదే పదే విమర్శిస్తున్నారు. వీటిలన్నింటినీ కూడా ప్రధాన అంశాలుగా తీసుకొని పాదయాత్రలో వీటిలన్నింటినీ ప్రస్తావిస్తూ అటు జనాలలోకి వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది. అయితే పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎన్నికలకు ముందు, అంటే ప్రస్తుతం 2023 మళ్ళా తర్వాత ఇప్పుడు 2028లో 29లో ఎన్నికలు ఉంటాయి. ఎన్నికల ముందు ఎంత ముందు ప్రారంభిస్తారు? గతంలో జరిగినట్టుగా సంవత్సర కాలం పాటు ఆయన పాదయాత్ర జరుగుతుందా, లేకుంటే కుదించుకొని కేవలం 6 నెలలు లేకుంటే ఇంకా ఎక్కువ రోజులు పాదయాత్ర చేస్తారా? వీటిలన్నిటికి సంబంధించిన వివరాలైతే తెలియాల్సి ఉంది సర్తాజ్.